వరల్డ్ కప్ 2026లో భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామని పాకిస్తాన్ ప్రకటించడంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంలో పాక్ ఖచ్చితంగా యూటర్న్ తీసుకుంటుందని వివరించాడు. గ్రూప్ స్టేజ్లో మనకు ఛాలెంజ్లు లేవని, భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలని పాక్ నిర్ణయం తీసుకుందని తెలిపాడు. కానీ ఏ సమయంలోనైనా యూటర్న్ తీసుకునే అవకాశం ఉందని అన్నాడు. ఒకవేళ వారు యూటర్న్ తీసుకున్నా మనకు ఛాలెంజ్ విసరగల సామర్థ్యం పాకిస్తాన్కు ఉందా అని ప్రశ్నించాడు. గత వరల్డ్ కప్లో భారత్ పాక్ మ్యాచ్లను తీసుకుంటే పాకిస్తాన్ మనల్ని ఛాలెంజ్ చేస్తోందనే పరిస్థితి కనిపించడం లేదని గుర్తు చేశాడు. ఒకసారి 2 సార్లు కాదు, భారత్ పాకిస్తాన్ను 3 సార్లు ఆసియా కప్ 2025లో ఓడించిందని తెలిపాడు. భారత్ పాక్ మీద పూర్తి ఆధిపత్యం చలాయించిందని ఇర్ఫాన్ పఠాన్ గుర్తు చేశాడు. ఇక టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్తాన్ భారత్తో మ్యాచ్ ఆడదని పాక్ ప్రధాని షహబాజ్ మరోసారి ధృవీకరించారు. తాము టీ20 వరల్డ్ కప్ లో భారత్తో మ్యాచ్ ఆడబోమనే విషయంలో చాలా క్లారిటీతో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదని తాము సరైన నిర్ణయమే తీసుకున్నామని షరీఫ్ అన్నారు. కానీ తమ జట్టు భారత్తో ఆడకపోవడానికి గల కారణాలను ఆయన వెల్లడించలేదు. అయితే పాకిస్తాన్ నిర్ణయాన్ని ఐసీసీ ఇప్పటికే తప్పుబట్టింది. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని తెలిపింది. ఎంపిక చేసిన మ్యాచ్లు మాత్రమే ఆడతామనడం సమంజసం కాదని స్పష్టం చేసింది. అయినా పాక్ తన పెంకితనం వీడటం లేదు. ఇక టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ప్రకారం టీమిండియాతో పాక్ ఈ నెల 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా మ్యాచ్ ఆడాల్సి ఉంది. భద్రత కారణాలను సాకుగా చూపుతూ తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీ మీద ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే భారత్లో భద్రత పరంగా అంతా బాగానే ఉందని నిర్ధారణకు వచ్చిన ఐసీసీ అందుకు ఒప్పుకోలేదు. దీంతో బంగ్లాదేశ్ ప్రపంచ కప్ నుంచి తప్పుకుంది. దాని స్థానంలో ఐసీసీ స్కాట్లాండ్కు అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్కు మద్దతుగా పాకిస్తాన్ పొట్టి ప్రపంచ కప్లో భారత్తో మ్యాచ్ను ఆడబోమని నిర్ణయం తీసుకుంది. అదే జరిగితే పాక్ పై ఐసీసీ ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఆర్థికంగానూ పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోనుంది.